ఎప్పుడైనా ఇంటికి చేపలు తెచ్చినప్పుడు చేపల పులుసు చేయాలా వేపుడు చేయాలా అని మా వాళ్ళని అడుగుతాను నేను. అడిగితే చేపల పులుసు చేయమన్నారనుకోండి, నేనైతే నాకు రాదు చేపల వేపుడే చేస్తా అని చెప్తా. ఎందుకంటే వాళ్ళని ఇరిటేట్ చేయడం నాకు అంత ఇష్టం అనమాట. ఎటు ఊరికి వచ్చేసాం కదా, చేపల పులుసు అయితే మా వదిన చాలా బాగా చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. చేపల పులుసు ఎన్నో రకాలుగా చేస్తారు కదా. కొందరైతే మామిడికాయ వేసి చేస్తారు, కొందరైతే చింతపండు గుజ్జు వేసి చేస్తారు. మా అమ్మ అయితే ఉల్లిగడ్డను కాల్చి చేస్తుంది, సూపర్గా చేస్తుందండి. అది మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. మా వదిన అయితే ఇలా కట్ చేసి ఆయిల్ వేసి వేయించుతుంది. ఆయిల్లో అయితే ఒక 6 ఉల్లిగడ్డలు అనమాట. ఎంత క్వాంటిటీకి అంటే కేజీన్నర చేపలకి. కొన్నేళ్ల క్రితం అయితే చేపలు తెస్తున్నా అంటే చాలా భయం వేసేది. ఎందుకంటే ఆ వాసన అస్సలు 2-3 రోజుల పాటు అస్సలు పోయేది కాదు కదా. ఇప్పుడైతే నేను నిమ్మకాయ అండ్ ఉప్పు వేసి బాగా కడిగేస్తాను, ఎలాంటి వాసన కూడా ఉండదండి. ఈ టిప్ అయితే మా అమ్మ షేర్ చేసింది. చేపలైతే ఇలా నీట్గా కట్ చేసి 2-3 సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగేసుకోవాలి. దానివల్ల నీచు వాసన అనేది ఉండదన్నమాట. మేము కొంచెం లేటుగా పులుసు పెట్టుకుందామని చెప్పేసి ముక్కలనైతే నీళ్ళలో నానబెట్టేసాము. ఇలా ఉల్లిగడ్డలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చేప ముక్కలు చూడండి, ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని పైనున్నదంతా తీసేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపులుసు అయితే వేస్తున్నాము, ఒక గుప్పెడు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇక్కడ గుప్పెడు వేసి నీళ్ళు అయితే పోసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి గడ్డనైతే ఒకటైతే ఒలిచి పెట్టుకోవాలి. చేపల పులుసు అప్పుడప్పుడు చేసుకొని తింటే అంత మజా ఉండదు కదా. ఒక 8 అవర్స్ ముందే చేసుకొని పెట్టుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పులుపు అనేది ముక్కకు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గిన్నె అయితే చేపల పులుసు కోసమే కొనుక్కున్నారండి, చాలా బాగుంది కదా. ఇలా లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉన్నదైతే చేప ముక్కలు విరిగిపోకుండా కదపడానికైతే ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే చేపల పులుసుకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఎండాకాలంలో ఏం చేపల పులుసో ఏంటో కానీ మాకైతే పులుసు కారిపోతుంది. వంట చేయడానికి ఎక్కువ వేడి ఉంది. వంటగదిలో ఎండాకాలం యుద్ధమే చేయాల్సి వస్తుంది. మరీ చేపల పులుసు తినాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మసాలా కోసం అయితే వేయించిన ఉల్లిగడ్డలు వేసి ఆ తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 గుప్పెళ్ళ పాటు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడైతే పొడి చేసినది ఉంది కాబట్టి వేసింది. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల దాకా. తర్వాత కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. ఇక్కడైతే 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా వేసింది. ఇలా ఒక్క పేస్ట్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని మసాలాలు కూడా ఇందులోనే వేసేసుకొని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల దాకా వేసింది. తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నీళ్ళు పోసుకోకుండా మనం చింత పులుసు తీసేసి ఆ తర్వాత చింతపులుసుతోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మీతో ఒక స్టోరీ అయితే షేర్ చేస్తాను. అది ఏంటి అంటే, చాలా డేస్ కిందట మాకు తెలిసిన వాళ్ళు చేపలు తెచ్చిచ్చారు. ఏం చేయాలి అని అడిగితే చేపల పులుసు చేయమని చెప్పారు. సరే చేపల పులుసు చేయమని చెప్పారు కదా అని చెప్పి నేనైతే యూట్యూబ్లో చూసి యుద్ధానికైతే సిద్ధమయ్యాను. అయితే చేశాను. చేసిన తర్వాత తెలిసింది పుల్లగా అయిపోయింది. అసలు ఎవ్వరు కూడా తినలేదన్నమాట. అప్పటి నుంచి వాటి జోలికైతే అస్సలు వెళ్ళను నేను. ఇలా ఎవరైనా చేసేటప్పుడు చూసి నేర్చుకుందామని చెప్పి ఇవాళ అయితే ఎటు ఊరికి వచ్చాను కదా అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అప్పుడైతే హెవీ టేస్ట్ వస్తుంది అని చెప్పి నేనైతే కేజీ చేపలు అయితే చేశాను. మొత్తం కూడా కాలువలో పోయాల్సి వచ్చింది. ఎప్పుడైనా వంట చేయాలి అన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్తో వంట చేస్తే చాలా బాగా కుదురుతుంది. నేను ఎప్పుడూ కూడా నిదానంగా తక్కువ మంట పైన పెట్టి చేస్తూ ఉంటాను.
ఈ మసాలా ఒక్కటి గ్రైండ్ చేసుకుంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే. చేపలు చాలాసేపు ఏం పట్టదండి ఉడకడానికి, తక్కువ టైమే తీసుకుంటుంది. ఈసారి అయితే ఇలా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే ఎప్పుడైనా చేపల పులుసు చేపల వేపుడు చేసుకోవాలి అంటే ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. అదేంటి అంటే ఫస్ట్ అయితే చేపల వేపుడు చేసుకోండి, తర్వాత చేపల పులుసు చేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు చేసుకోవడానికి ఆయిల్ మళ్ళీ వేరేది పోయాల్సి వస్తుంది కదా. అలా కాకుండా చేపల వేపుడు చేసిన ఆయిల్ పోసుకొని చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఏదైనా చేపల వేపుడు చేసిన ఆయిల్ మనం దేనికి కూడా యూజ్ చేయలేం, మళ్ళీ ఎప్పుడో కానీ మనం చేపలు తెచ్చుకోము కదా. అంతవరకు ఆయిల్ పెట్టడం కూడా అంత మంచిది కాదు. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మేము చేపల వేపుడు చేసిన తర్వాత ఇలా చేపల పులుసు అయితే పెడుతున్నాము. ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇలా పేస్ట్ అంతా వేసుకోవాలి. మనం వేసినవన్నీ కూడా పచ్చివే కాబట్టి బాగా ఉడికేలాగా కాస్తంత నీళ్లు ఎక్కువగా పోసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక 1 మినిట్ పాటు అలా కదిపేసి తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మసలనివ్వాలి. అయితే అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి, అడుగంటే అవకాశం ఉంటుంది కదా. ఇలా నీళ్ళని పోసుకొని 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా మసలే టైంలో కిచెన్లో ఎందుకు ఉండాలని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాము వేడికి తట్టుకోలేక. తర్వాత ఇలా కాస్తంత కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ముక్కలనున్న నీళ్ళన్నిటిని వంపేసి ముక్కలను వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత 1-2 సార్లే కదపండి, తర్వాత తిప్పుకోవాలన్నమాట. అప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి ముక్కలు ఉడికే వరకు పెట్టేసుకోవాలి. తర్వాత గరిటె పెట్టకుండా కదపాలండి. మేము ఇవాళ అన్నంలోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ తిక్కుగానే ఉండేటట్లు చూస్తున్నాము. నాన్ వెజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది, ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పి. నేనైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉప్పు కారం సరిపోయిందా అని అడుగుతూ ఉంటాను. కాసేపటి తర్వాత మూత తెచ్చి చూస్తే ఇలా చేప ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఉడికితే సరిపోతుంది. చేపల పులుసు మధ్యాహ్నం తినాలి అంటే అప్పటికప్పుడు చేసుకోకుండా మార్నింగే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ముక్కకు బాగా పులుసు అనేది బాగా పడుతుందన్నమాట. అన్నట్టు ఎలా ఉంది ఈ వీడియో, మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.